అగో ఈ షో చూడండి అన్న, అసలు ఆటగాళ్ళకి స్వాగతం సుస్వాగతం. నా వెనుకల చూస్తున్నారా, వాకింగ్ స్ట్రీట్ పటాయాలో ఉన్నాను. లోపల వెళ్దాం, లోపల ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నీ చూపిస్తాను. చాలామంది మన తెలుగు వాళ్ళు వాకింగ్ స్ట్రీట్కి విజిట్ అవుతారు, కానీ క్లబులలో అక్కడ ఇక్కడ వెళ్ళరు. ఎందుకంటే స్కాములు జరుగుతాయి, అది జరుగుతాయి అని ఒక భయం ఉంది. ఆ భయము అది ఎంతవరకు కరెక్టు ఈ వీడియోలో మీరు మొత్తం చూడండి, ఓకేనా? సో లేట్ వద్దు, డైరెక్ట్లీ వెళ్దాం పటాయా వాకింగ్ స్ట్రీట్ లోపలికి. అండ్ నేను కూడా ఒక క్లబ్లో వెళ్తా, ఫుల్ ఎంజాయ్ చేస్తా. నాకు నిజంగానే స్కామ్ జరుగుతుందా జరగదా అనేది ఈ వీడియోలో చూడండి. పదండి, రండి, పదండి గాయ్స్, నా వెనకాల రండి. మీకు వాకింగ్ స్ట్రీట్లో చాలామంది అప్రోచ్ అవుతారు, మీరు ఎవరికి రెస్పాండ్ ఇవ్వద్దు. మీకు ఒకవేళ బీర్ తాగాలని ఉంటే అక్కడ బీర్ ఉన్నాయి, కేవలం 100 బాతే. అవ్వండి, అక్కడ బీర్ దొరుకుతుంది, కేవలం 100 బాతే. అటు చూపెట్టు, అగో చూసారుగా. సో 100 బాత్లో మనకు అలా బీర్ దొరుకుతుంది, మీరు పట్టుకొని కూడా తాగి వెళ్ళొచ్చు. లాస్ట్ వరకు ఆల్మోస్ట్ 800 మీటర్స్ ఉంటుంది. చాలా క్లబ్బులు చాలా వస్తాయి. ఇగో మన వాళ్ళు వాటర్ గేమ్ ఆడతారు కదా, ఇక్కడ ఉంది చూడండి గేమ్ ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఇలా ఇది కూడా కేవలం 100 బాతే. ఇక్కడ చాలా కొంచెం జాగ్రత్త ఉండాలి, ఇలా చూపిస్తారు. అలాంటి దాంట్లో పడొద్దు. ఇంకో ఇలా చూపిస్తారు, ఆ షో ఉంది, ఈ షో ఉంది అని. సో వాళ్ళకి మీరు రెస్పాండ్ ఇవ్వకండి. అక్కడ చూసుకోవచ్చు, అక్కడ పాము ఉంది. పాము మొన్న ఒక వీడియో పెట్టా కదా, పాము దేవు అక్కడ ఉంది చూడండి. 100 బాత్లు ఇస్తే చాలు, మీకు పాము అనేది పట్టుకోవచ్చు పాముని. ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు చూడండి, చాలా సేఫ్టీ, ఎటువంటి టెన్షన్ లేదు. మీరు హ్యాపీలీ వాకింగ్ స్ట్రీట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇగో పోలీసు వాళ్ళు మొత్తం ఒక బెంచ్లో ఒక 20-30 మంది కూర్చొని ఉంటారు. అగో ఎలా తిరుగుతున్నారు చూడండి, నా పక్కనే ఉన్నారు. గైస్, ఇటు దిక్కు క్లబ్బులు కనిపిస్తున్నాయి కదా, సారీ. సో ఇటు దిక్కు క్లబ్బులు కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తము మొత్తం మూసి ఉన్నాయి. లోపల ఏం జరుగుతుంది మనకు తెలుస్తలేదు. అలాంటి దాంట్లో వెళ్ళకూడదు. రండి నాతోని. నో. సో ఇలా రష్యన్ దాంట్లో రండి అంటారు, వెళ్ళొద్దు. అది అంతా మందు తాగి స్కామ్ చేపిస్తారు. అక్కడ పైన డాన్స్ ఆడుతున్నారు చూడండి. సో అటువంటి దాంట్లో వెళ్ళకండి, ఓకేనా? ఇదంతా ఇండియన్ వాకింగ్ స్ట్రీట్. ఇక్కడ చాలామంది ఇండియన్స్ వస్తూ ఉంటారు. ఏదైతే ఓపెన్ ఉంటుందో దాంట్లోనే వెళ్ళాలా. అసలు ఏమైనా వైబ్ ఉందబ్బా ఇక్కడ, నిజం చెప్తున్నాను కదా నేను. ఇక్కడ చూడండి, ఓపెన్ బారు, అసలు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ, క్రేజీ. అగో ఈ షో చూడండి అన్న, అసలు మంచి షో చేస్తాడు. సో ఒక 50 బాతో 10 బాతో మీరు మనకి టిప్ అయితే ఇవ్వచ్చు. ఇటు చూడండి అన్నగారు, తొందరగా ఇటు చూడండి. అయ్యో షో అయితే చేస్తున్నాడు. ఏముండదు, ఆయన చేతిలో ఏదైతే సిగరెట్ ఉందో ఆ సిగరెట్ని మాయం చేసి చూపిస్తాడు అంతే. కానీ మంచోడు, చాలా మంచోడు పాపం. ఆయన చెక్ చేపిస్తాడు సిగరెట్ మాయం అవుతుందా లేదా అని. అగో సో చిన్న చిట్కా మ్యాజిక్ అన్నమాట అది. ఈ వాకింగ్ స్ట్రీట్లో చైనా, వియత్నాం, కంబోడియా ప్రతి ఒక్క దేశం వాళ్ళు వస్తారు. స్పెషల్లీ రష్యా నుంచి కూడా వస్తారు.
అవో వీళ్ళు చేతులలో ఏదైతే కార్డు పట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళకండి. ఇగో చేతులలో కార్డు పట్టుకొని ఉన్నారు చూడండి. అగో ఓ థ్యాంక్ యూ. ఆ ఫోటో ఒకసారి చూడేనా చూపించాలా? వన్ ఫోటో 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 అలా చూపిస్తాలే ఏం చేస్తాం. ఇగో మన ఆటగాళ్ళు చూడండి, ఒక్కరు 10 మంది చుట్టుకున్నారు. సో ఇక్కడ నుంచి మన ఇండియన్ క్లబ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అటు చూడండి జల్వా. ఇగో మళ్ళీ థాయ్ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మీకు లాస్ట్ వరకు తీసుకెళ్తా, లాస్ట్ వరకు వెళ్దాము. ఇప్పుడైతే క్రౌడ్ పిచ్చ వచ్చింది. జర జాగ్రత్త ఉండాలి. ఒకసారి వెనకాల క్రౌడ్ చూడండి, క్రౌడ్ చూపెట్టండి, వెనకాల క్రౌడ్ చూపెట్టండి. వీళ్ళు ఏపీ వీళ్ళ రష్యన్ స్ట్రిప్ క్లబ్స్ ఉంటాయి. ఈ దాంట్లో క్లబ్ ఇది, రష్యన్ క్లబ్ ఇది. అలాంటి దాంట్లో వెళ్ళకండి గాయస్, మొత్తం టైం వేస్ట్. సారీ. రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి మన ఇండియన్ జల్వా క్లబ్ దగ్గర ఎలాంటి హంగామా నడుస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలా పిలుస్తారు చూడండి నన్ను. आते हम ब्लॉग बना रहे हैं, आते लास्ट में अभी आते हैं थोड़ी देर। कोई आ रहा है क्या? अभी कोई आ रहा है क्या? इधर आ रहा है, अमन की इधर आ रहा है। अभी आते हैं, वीडियो बना के आते हैं। मैं आता हूँ, हाँ आता हूँ. సో ఇలా పిలిపిస్తారు గైస్, వెళ్ళొచ్చు, ఫ్రీగా వెళ్ళొచ్చు, ఏం కాదు. వీళ్ళ అమ్మాయి కూడా పట్టుకొని ఉంది, పింక్ పాంగ్ షో. आते भैया चेक भैया वीडियो बना रहे आते इगो ఇది బాస్ క్లబ్ చాలా పెద్దది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూడండి ఎలా మన నేషనల్ ఫ్లాగ్ పెట్టారు. ఆతో వీడియో బ్లాగ్ बना रहा हूं, जाके आता हूं, వీడియో बना रहा हूं. సో చూసుకోవచ్చు ఎలా బాస్ క్లబ్ని తయారు చేశారు. అండ్ ఇటు దిక్కు మొత్తం ఓపెన్ బార్ ఉన్నట్టుంది. ఇవాళ ఫ్రైడే నైట్ కాబట్టి క్రౌడ్ మాత్రం క్రేజీ వచ్చింది. మీకు ఎలాంటి గేమ్స్ ఆడాలన్నా కానీ మీరు ఇక్కడ గంది గేమ్ ఆడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అవి అక్కడ కూడా ఉన్నాయి గన్స్ గేమ్లు, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇగో ఇది గేమ్ నేను నా ఇన్స్టాగ్రామ్లో చూసి ఉండొచ్చు, నేను ఇక్కడనే ఆడిన, చాలా తక్కువ రేట్లో ఇచ్చిండు మనకు. ఎస్టర్డే ఐ ప్లేడ్. No, I go and come. Yesterday I played, now you forget. 2 members. I come. ఇగో మన తమిళ వాళ్ళంతా. నో థ్యాంక్ యూ. మన అన్న వాళ్ళు, మీరు ఎంత తిరిగితే అంత మంచిది. ఇంకా ఇండియన్ క్లబ్స్ అనేది ఇంకా ముందు ఉన్నాయి. अभी आएंगे थोड़ी देर में. ओके बड़े भैया, थैंक यू. पक्का वादा ना? हाँ वादा. आपका नाम क्या है?
नाम हीरा यादव। अरे हीरा यादव भाई एक बार हाय बोलो इधर कैमरा में बोलो సో ఇలా మన ఇండియన్స్ ఉంటారు ఎలాంటి టెన్షన్ ఏం లేదు ఇగో ఈ దాంట్లో కూడా వెళ్ళొచ్చు లైవ్ మ్యూజిక్ ఉంటుంది లైవ్ డాన్స్ ఉంటుంది పదండి ఇంకా అక్కడ కొత్తగా ఒక క్లబ్ ఓపెన్ అయింది కామా క్లబ్ అని రేపు అక్కడ ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ వస్తుండు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టాప్ డైలీ అని ఉంది ఇది కూడా ఓపెన్ బార్ ఇటు నా పక్కన చూడండి ఓ నో గైస్ అసలైన ఇండియన్ క్లబ్ లీలా క్లబ్ అనేది వస్తుంది దీంట్లో మాత్రము అక్కడి నుంచి రావచ్చు కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేం ఇక్కడ చాలా కష్టం అన్నమాట వీళ్ళు ఎట్లా లాగుతారంటే రారాబాయ్ అంటారు మీకు నచ్చిందంటే మీరు వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు తెలుసా ఏమంది अभी आता हूँ अंदर जाके बना रहा हूँ वीडियो बना रहा हूँ भाई कोई नहीं बात उधर जाके आता हूँ ना ले आओ పోదామా పోయొద్దాం పోనీకి ఏమైంది పోదాం దా ఆనే దోను బంద్ చేసుకుంటూ एक मिनट एक बार एक राउंड देख लेते फिर हम సో గైస్ మీరు అందరు చూశారు నేనైతే ఒక క్లబ్లో వెళ్ళి ఒక రౌండ్ అయితే కొట్టేసి వచ్చాను ఏమన్నారు డ్రింక్ తీసుకో తాగు అని చెప్పారు కాకపోతే నేను బ్లాగ్ చేస్తున్నా కాబట్టి నేను తీసుకోలేదు డ్రింక్ కూడా చాలా తక్కువ రేట్ ఉంటుంది సో ముందు వెళ్దాం ముందు ఇంకో క్లబ్ ఉంది పైన చూడండి నషా క్లబ్ అని ఉంది సో ఈ నషాదే లాస్ట్ అన్నమాట దాని తర్వాత అది ఏదో సితారా క్లబ్ అనేది ఒకటి ఉంటుంది సితారానో ఏదో ఉందిగా సో నషా క్లబ్ చూడండి పైన ఏది నషా క్లబ్ లాస్ట్ नशा क्लब है लास्ट ये कोहिनूर क्लब कहाँ पे है भैया पीछे छोड़ दिया कहाँ पे है उधर है ये तो नशा है नशा है ये कौन सा कोहिनूर बीच के पास है वो महाराजा नहीं है हाँ महाराजा वो गली के अंदर वो అరే దీనికి మైక్ పెట్టలేదుగా మైక్ అక్కర్లేదా బాబు మైక్ అక్కర్లేదా
आगे आओ, आप भी आते वीडियो। अरे मैं क्या बताऊँ आवाज देख रहा। లీలా క్లబ్లకు అయితే వెళ్తున్నాము. చూడండి పిచ్చెక్కిపోవాలా జనాలకి. पुष्पराज मैं झुकेगा नहीं. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ పటాయా వాకింగ్ స్ట్రీట్లో మాత్రం గట్టిగా జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. అసలు ఇక్కడ మన ఇండియా క్రేజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనము బాస్ క్లబ్లో కూడా వెళ్దాము. మొత్తం హంగామా నడుస్తుంది. ఇంకో ఈయన వస్తుండి అలా. షో లైట్ తీసుకో. అన్న కూడా నాతోనే ఉన్నాడు.
ఇవాళ అయితే ఫుల్గా పార్టీ చేసా. టైం ఏమవుతుంది తెలుసా? చూపిస్తా ఆగు. ఇగో 2:30 చూడండి, 2:30 మన ఇండియా. మళ్ళీ వెళ్తాము. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే కొంచెము హెడ్ పెయిన్ అవుతుంది ఆ సౌండ్ వల్ల. అందుకే అక్కడ ఏదైనా హోటల్ ఉంటుంది, ఏదైనా కొంచెం తిని మళ్ళీ రావాలా. పొద్దున 6 o'clock వరకు వెళ్ళేది లేదు. ఇక్కడ మొత్తం నైట్ టైమే, డే టైం ఏం లేదు. పార్టీ ఉంటుంది. ఆఫ్టర్ పార్టీ ఉంటుంది మళ్ళీ 4 నుంచి. నేను చెప్తున్నాను, నువ్వు మాట్లాడు నువ్వు. మళ్ళీ ఆఫ్టర్ పార్టీ ఉంటుంది 4 నుంచి. అది కూడా ఫినిష్ చేశాకే వెళ్ళేది. అసలు వెళ్ళను. ఇగో వాకింగ్ స్ట్రీట్, ఇగో వాకింగ్ స్ట్రీట్ అంతా చూసాకే రూమ్కి వెళ్ళేది. వాకింగ్ స్ట్రీట్ అంటూ చూసాకే రూమ్ వెళ్ళేది. తగ్గేదేలే. మేమైతే ఇప్పుడు మా హోటల్కి వెళ్తున్నాము. సో గైస్, నేను చెప్తున్నాను కదా, ఎటువంటి స్కాములు అనేది ఉండవు క్లబ్స్లలో. ఒకటే ఒకటి ఉంటుంది, అది ఏంటంటే మీరు ఒక బియర్ ఆర్డర్ చేసినప్పుడు దాని ప్రైస్ వేరు ఉంటుంది. ఒక ఫ్రీలాన్సర్కి ఆర్డర్ చేసేటప్పుడు ఇంకో ప్రైస్ ఉంటుంది. ఈ బండి వల్ల ఏం సౌండ్ కూడా వినిపిస్తలేదు. కొంచెం మా హోటల్కి వెళ్ళనియండి, మంచిగా మీకు క్లారిటీతో చెప్తాను. వచ్చేసాము, హోటల్కి వచ్చేసాము గాయ్స్, వచ్చేసాము. మనోడు మస్తు హుషారు. 30 బాత్లు కదా. నా రూమ్కి అయితే వచ్చేసాను గాయ్స్. అండ్ ఫుల్ పార్టీ చేసుకొని వచ్చాను. ఫుల్ ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్క క్లబ్లో వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేశాము. చాలామంది స్కామ్ జరుగుతాయి, వెళ్ళరు, భయపడుతూ ఉంటారు. అసలు స్కామ్ ఏం జరుగుతాయి అది చెప్తా, ఓపెన్లీ చెప్తా. నేను మీకు రష్యన్ క్లబ్స్, ఆ రోడ్ మీద ఈ పోస్టర్లు చూపించి రండి రండి అంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళకండి. మన ఇండియన్ క్లబ్స్ బయట వచ్చి చూడండి అంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. లోపల పోయి మంచిగా చూడండి. ఒకవేళ మీకు క్లబ్ నచ్చితే అక్కడ కూర్చొని మీకు నచ్చిన బియరో నచ్చిన వైనో ఆర్డర్ చేసుకోండి. రేట్లు కూడా చూసుకోండి, రేట్లు కూడా ఉంటాయి దాని మీద. అదంతా ఓకే. ఇప్పుడు స్కామ్ గురించి మాట్లాడదాం. స్కామ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే అక్కడ కూర్చొని మందు తాగుతారు. మందు తాగినప్పుడు ఏమవుతుంది, మీది ఒక బియర్ బాటిల్ 100 బాటిల్ అనుకోండి, పక్కన నుంచి ఒక అమ్మాయి వస్తుంది, ఓ యూ హ్యాండ్సమ్ అంటుంది. నువ్వు హ్యాండ్సమ్ అనగానే కరిగిపోతావు. ఆమెకు కూడా ఒక బియర్ ఆర్డర్ చేస్తావు. ఇక్కడనే తప్పు చేస్తావు. ఫస్ట్ వాళ్ళకి అడుగు, ఈమె బియర్ ఎంత? ఆ అమ్మాయి బియర్ వచ్చేసి 300 400 ఉంటుంది, నీది వచ్చేసి 100 ఉంటుంది. నువ్వు ఒక 4-5 బియర్ తాగిపోయాగానే ఆడ బిల్లు 15,000 అయిపోతుంది. మన వాళ్ళందరూ అరే ఇది స్కామ్ 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 అని లొల్లి పంచాయతీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ నువ్వు అడగాల, నువ్వు దాని రేట్ ఎంత మొత్తం అడగాల. అడిగినప్పుడే నువ్వు ఇప్పియద్దు అనేది నువ్వు డిసైడ్ చేయాలా. అలా చెయ్యరు, డైరెక్ట్లీ ఇప్పించేస్తారు, తర్వాత స్కామ్ అని తిట్టుకుంటూ ఉంటారు. సో అది అలాంటివి ఏమి ఉండవు. చేసినా కానీ పాకిస్తాన్ నా కొడుకులు చేస్తారు, కానీ మన వాళ్ళు అస్సలు చెయ్యరు. నేను ఇది పటాయాకి 2వ సార్లు రావడము, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క క్లబ్ ఓనర్ ఇప్పుడు నాకు చాలా దగ్గరగా ఫ్రెండ్స్ అవుతున్నారు. అండ్ రేపు కూడా ఒక ఈవెంట్ ఉంది, అది నేను హిందీలో అప్లోడ్ చేయబోతున్నాను. సో వాళ్ళకి హిందీలో కావాలంటే సరే అని చెప్పాను నేను. ఓకేనా గైస్? సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. బాలాజీ వ్లాగ్ 04లో మీకు తక్కువ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో చెప్పేస్తాను. అంటే రెస్టారెంట్, క్లబ్స్ అవన్నీ చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చిందైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఆటగాడి ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎవడైతే బ్యాంకాక్ వెళ్దామని ప్లాన్ ఇస్తున్నాడో.